ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మీరు చూస్తుంది తిరుపతి రైల్వే స్టేషన్. లెఫ్ట్ సైడ్ వీడియోలో కనిపిస్తుంది. రైట్ సైడ్ ఉన్నది విష్ణు నివాసం. ఇక్కడ ఎస్ఎస్టీ టోకన్స్ అనేది ఇస్తారండి. తిరుపతిలో ఈవినింగ్ 4 PM తర్వాత టోకన్స్ అయితే ఇస్తారు. సో మీరు ముందే ఆఫ్టర్నూన్ 1 PM తర్వాత అయినా 11 AM అయినా ఎప్పుడైనా క్యూ లైన్లోకి వెళ్ళారంటే టోకన్స్ అనేది ఈవినింగ్ 4 PM నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారండి. ఈ రోజు అయితే 4 PMకి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. విష్ణు నివాసంలో 2వ గేట్ దగ్గర అయితే టోకన్స్ అనేది ఇస్తారండి. అండ్ భూదేవి కాంప్లెక్స్లో అయితే 2 టైప్స్ అనేది ఇస్తారు. శ్రీవారి మెట్లు వెళ్ళడానికి డీడీ టోకన్స్, ఆ తర్వాత ఎస్ఎస్టీ టోకన్స్ అయితే ఇస్తారు. ఈ టోకన్స్ తీసుకొని కొండపైకి దర్శనానికి వెళ్ళిన భక్తులకైతే 3 to 6 hours వరకు దర్శనం టైమింగ్ అనేది పడుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, 2వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ మార్నింగ్ స్లాట్ ఎస్ఎస్డి అనమాట. 7 AM, 8 AM, 11 AM. ఆ తర్వాత రిమైనింగ్ టోకన్స్ అన్ని ఆఫ్టర్నూన్ స్లాట్సే ఉన్నాయండి. టోటల్గా ఈ 3 ప్లేసెస్ కలిపి శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం 3 ప్లేసెస్ కలిపి 22,000 టోకన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి అయినా బస్ స్టాండ్ నుంచి అయినా భూదేవి కాంప్లెక్స్ అయితే 3.5 km రేడియస్ లోపల అయితే ఉంటుంది. డైరెక్ట్ మీరు రైల్వే స్టేషన్లో దిగినా సరే, బస్ స్టాండ్లో దిగినా సరే, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళాలనుకున్న భక్తులు అయితే భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోండి. అండ్ క్రౌడ్ అయితే హెవీగానే ఉంది. సర్వదర్శనం అయితే 15 hours అబోనే పడుతుంది. స్కూల్స్, కాలేజెస్ అన్ని ఓపెన్ అయినా కూడా భక్తులు ఇంకా హెవీగానే వస్తున్నారు. సో మీకు నియర్ బై ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోండి. కొంచెం ఈజీగా టోకన్స్ అయితే దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రేపటి దర్శనానికి అయితే అన్ని మార్నింగ్ స్లాట్స్ ఉన్నాయండి. లక్కీగా 7కి ఒకటి, 8కి ఒకటి, 11కి ఒకటి. అందులో ఇంకోటి ఏంటంటే వీకెండ్స్ అనమాట, కొంచెం బెటరే, లక్కీగా ఉన్నాయి టైమింగ్ స్లాట్స్. ఎవరైనా క్యూ లైన్లో ఉన్న భక్తులు అయితే కొంచెం ముందే క్యూ లైన్లోకి వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోండి. అండ్ డీడీ టోకన్స్ తీసుకున్నట్లయితే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళాలి. ఆ తర్వాత అలిపిరి స్టెప్స్ అయినా శ్రీవారి స్టెప్స్ అయినా ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత 12 years బిలో ఉంటారు కదండి చిల్డ్రన్స్, వాళ్ళనైతే అలౌ చేయరు. సో దాన్ని చూసుకొని మీరు ప్లాన్ అయితే చేసుకోండి తిరుపతికి రావడానికి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నడకదారి వెళ్ళాలనుకున్నట్లయితే అలో చేయరండి. పిల్లలు ఎవరన్నా ఉంటే మీరు ఎర్లీ మార్నింగే స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేస్తే అలో చేస్తారు. 2 PM తర్వాత అయితే అలో చేయరు. అండ్ పెద్దవాళ్ళకైతే ఈవినింగ్ 5:30 తర్వాత అయితే అలో చేయరు. అలాగే అలిపిరి మెట్లు అయితే 9:30 PM తర్వాత అలో చేయరు. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది భూదేవి కాంప్లెక్స్, అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. డీడీ టోకన్స్ 2వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ మార్నింగ్ స్లాట్ 11 AM ఒకటి ఉంది. ఆ తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ స్లాట్ అయితే ఉంది చూడండి, 12 PM to 2 PM వరకు ఉన్న టైం స్లాట్ దర్శనాలు అనమాట. ఈ టోకన్స్ తీసుకొని మీరు కొండపైకి వెళ్ళినట్లయితే కొంచెం ఈజీగా దర్శనం అయితే అయిపోతుంది. అండ్ అలిపిరి మెట్లైనా శ్రీవారి మెట్లైనా మీకు లగేజ్ ఇవ్వడానికి లాక్స్ కొనుక్కొని బ్యాగ్కి లాక్స్ వేశారు అంటే టీటీడీ ఎంప్లాయీస్ వాళ్ళు తీసుకొని మీ ఫోటో తీసుకొని వాళ్ళు కొండపైకి అయితే పంపిస్తారండి లగేజ్ అనేది. కొండపైకి వెళ్ళిన తర్వాత మీరు లగేజ్ మళ్ళీ తీసుకొని ఎవరైనా సరే ఫ్రీ లాకర్స్, కామన్ హాల్స్ తీసుకోవాలనుకున్నట్లయితే మాధవ నిలయము, పద్మనాభ నిలయము, యాత్రి సదన్ 2 ఇలాగా తిరుమలలో ఓల్డ్ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర కొన్ని ప్లేసెస్ ఉంటాయండి కాంప్లెక్స్ లాగా. ఎవరికైనా తెలియకుండా అక్కడ అడగండి, లేకుంటే గూగుల్ చేయండి. అండ్ అలాగే తిరుపతి తిరుమల దేవస్థానంది హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంటుంది, గూగుల్లోనే కాల్ చేసి అడగండి, వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత ఫ్రీ లాకర్స్ అక్కడే ఉంటుంది. ఆధార్ కార్డు ఇచ్చారంటే ఫ్రీ లాకర్ అనేది ఇస్తారు, 24 hours ఇస్తారు. మళ్ళీ ఇంకో రోజు కావాలి అనుకుంటే మళ్ళీ దాన్ని చెక్అవుట్ చేసి మళ్ళీ అయితే తీసుకోండి ఫ్రీ లాకర్స్, కామన్ హాల్స్. ఆ తర్వాత ఎవరైనా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నార్మల్గా రూమ్స్ తీసుకోవాలి అనుకున్నట్లయితే డైరెక్ట్ మీరు క్యూ లైన్లోకి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తే రూమ్స్ అనేది అవైలబిలిటీ ఉంటేనే వాళ్ళు ఇస్తారండి, లేదంటే ఇవ్వరు. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత తిరుమలలో వెంగబామ అన్నసత్రం అయితే ఉంటుంది, మహా అన్నదాన ప్రసాదము. ఎవరైనా ప్రసాదం స్వీకరించాలి అనుకున్నట్లయితే కోనేరు దగ్గరలోనే ఉంటుంది, ట్రై చేయండి. మహా అన్నదాన ప్రసాదం అనమాట. మార్నింగ్ 8:30 AM కంతా ఓపెన్ చేస్తారు, మార్నింగ్ టిఫిన్ సెక్షన్. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అంటే 11:30 AM నుంచి లంచ్ అనేది పెడతారనమాట మహాప్రసాదం. అండ్ తిరుమలలో జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఇలా రకరకాల లోకల్ టెంపుల్స్ ఉన్నాయి. ఎవరైనా విజిట్ చేయకుండా విజిట్ చేయండి. ఓం నమో వెంకట